ప్రతి మదిలో భగవద్భక్తి చేస్తున్న ప్రేమాంతరంగ లోకోత్తేజ సూర్యుడు శ్రీ పరమహంస యోగానంద గారు ప్రభవించిన 128వ పవిత్రమైన పండగ రోజు ఈరోజు. పరమపావన ప్రేమమూర్తి శ్రీ పరమహంస యోగానంద గారు 5 జనవరి 1893 హిమాలయాలకి సమీపంలో ఉన్న గోరఖ్పూర్లో జన్మించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం హేతువుగా కాశీలో యోగానంద గారు మొదటిసారిగా గురువు గారిని కలుసుకున్నారు. యోగానంద గారిని చూసిన వెంటనే, నా తండ్రి వచ్చావా, ఎన్నాళ్ల నుండో నీ కోసం కాచుకుని కూర్చున్నాను అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు పూజ్య గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు. అప్పటి నుండి వారిని విడిచి వీరు లేరు, వీరిని విడిచి వారు లేరు. మనకు కనిపించే భౌతిక దూరాలు వారు మైత్రిని ఆపలేవు కదా. గురువుగారి ప్రేరణతో శ్రీ పరమహంస యోగానంద గారు రాంచీలో యోగ విద్యాలయాన్ని స్థాపించారు. క్రియాయోగాన్ని వ్యాప్తిలోకి తెచ్చి మానసిక ఆధ్యాత్మిక వికాసానికి మానవాళిని అంటే విశ్వమానవాళిని సిద్ధం చేశారు, చేస్తుంటారు కూడా. అమెరికాలో 1927లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చేత వైట్ హౌస్ ఆతిథ్యాన్ని అందుకున్న ప్రథమ భారతీయ ప్రముఖులు వారు. అమెరికా పత్రికలు వారిని 20వ శతాబ్దపు మొట్టమొదటి సూపర్ స్టార్ గురువు అని అభివర్ణించారు. అమెరికా ప్రపంచంలో గొప్పతనాన్ని గుర్తించే గొప్ప దేశం కదా. అందుకని గొప్పవారిని సంస్కారవంతంగా చూసుకునే సంస్కారం వారిది. మన దేశంలో అది మృగ్యం ఇప్పటికి కూడా. గురువుగారు స్వయంగా శ్రీ యోగానంద గారి గురించి వారితో చెప్పినది వారి మాటల్లోనే. దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వైపు చూస్తుంటే నీ కంటి నుండి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్లలోకి ప్రవేశించి వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేట్టు చేస్తుంది, వాళ్ళ భౌతికమైన అలవాట్లను మార్చేస్తుంది అని పలికిన వాక్కులను కోట్ల మంది మానవులను దివ్యోన్ముఖం చేస్తూ ఉంది. మానవాళికి వారిచ్చిన సందేశాలను గుర్తు తెచ్చుకుందాం. ఎవరెంత కటువుగా ప్రవర్తించినా వారి ప్రవర్తన నన్ను కదిలించదు. ఎంత నిర్దయని మనుషులు నా పట్ల చూపుతారో అంతగా నేను వారిని అర్థం చేసుకుని నా దయని చూపుతాను. ఆత్మ నియంత్రణ అనేది గొప్ప శక్తి కలది. నీ వాక్కు ఎప్పుడూ కటువుగా చేసుకోకు. ఎప్పుడైతే ఇతరులు నీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తారో అప్పుడు ఒక పుష్పంలా దయ అనే నీ రేకులను విప్పార్చు. ప్రపంచపు అసత్యపు నడవడికతో నీకేమాత్రం సంబంధం లేదని గ్రహించగలవు. అలాగే ఎవరైతే దైవాన్ని ప్రేమిస్తారో మరియు ఏ ప్రలోభానికి లొంగరో వారే మానవజాతిని దుఃఖం నుండి వెలుగు మరియు ఆనందపు స్వేచ్ఛా ప్రపంచంలోకి నడిపించడానికి నిర్ణయించబడతారు. ఎవ్వరు ఏ మతం ఏ జాతికి చెందినవారైనా వారిలో అందరిలోనూ పరమాత్మని చూడడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు మీ ప్రేమను పంచుతూ అందరినీ సేవిస్తారో, ఈ విశ్వ సంఘటనలో ఒక భాగమని మీరు భావిస్తారో అప్పుడు మీరు పరమాత్మ ఉనికిని మీలో పొందుతారు. ఈ మహనీయుడు 7 మార్చి 1952లో సమాధిని చెందారు. సమాధి చెందిన ఇప్పటికీ వారి ఉనికిని చరాచర జగత్తులోని ప్రాణికోటి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవిస్తూనే ఉంది. అవును, ఎవరు ఎప్పుడు నన్ను భావించినా నేను వెంటనే వారి పక్కన ఉంటాను అని వారిచ్చిన మాటను వారు నిలుపుకుంటున్నారు. మనమే వారి భావనలను విస్మరించి మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ఒక్క మాట మిత్రులారా, ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ద్వారా వారి పరమపావన జీవితంలోని వివిధ అనుభవాల సత్య సంఘటనలు ఘట్టాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతమై మనల్ని వారి దివ్య స్మరణలో మునిగేలా చేసి పునీతం చేస్తాయి. పుస్తకం రూపంగా వారు పంచుకున్న వారి గురుప్రేమ, మానవులపై చూపిన వారి మానవతా భక్తి మన ఆత్మలను మేల్కొలిపి మన అణువున గురుభక్తి తరంగాలు ప్రసరింపచేసి అలౌకిక దైవ ప్రేమ ప్రవాహంలో ఓలలాడిస్తాయి. ఓ ప్రేమాస్పదులారా, మన ప్రేమ తృష్ణ తీర్చగలిగే ఈ అద్భుత దైవ ప్రేమ భాండాగారాన్ని తప్పక పొందండి. యాపిల్ CEO స్టీవ్ జాబ్స్కి స్ఫూర్తినిచ్చిన ఈ ఒక యోగి ఆత్మకథ అనే పరమహంస యోగానంద దివ్య చరిత్ర చదవండి, మీ బిడ్డలచే చదివించండి.